అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావనద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్‌గా చాలా మందికి రికమెండేషన్స్‌లోకి అయితే వెళ్తుంది. సో, ఈ రీడింగ్ అన్ని రాసుల వారు చూడొచ్చండి. సో, ఫస్ట్ రీసెంట్ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ప్రెజెంట్ ఏం జరుగుతుంది? ఇన్ ఫ్యూచర్‌లో ఏం జరగబోతుంది? ఇవన్నీ డీటెయిల్‌గా చూద్దాం. మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ గుర్తు చేసుకోండి. ఓకే. అండ్ రీడింగ్ అనేది మీకు రెజొనేట్ అవ్వాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రీసెంట్ పాస్ట్‌లో ఏం జరిగింది? ప్రెజెంట్ ఏం జరుగుతుంది? Under the deck, 4 of Wands, Devil, Death, Page of Wands. Okay. సో, రీసెంట్ పాస్ట్‌లో డెవిల్, డర్త్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీరు గానీ, మీ పర్సన్ గానీ స్కార్పియో వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు. ఆర్ క్యాప్రికార్న్ ఎర్త్ సైన్ అయ్యి ఉండొచ్చు. రీసెంట్ పాస్ట్‌లో ఖచ్చితంగా కంట్రోలింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ రిలేషన్‌షిప్‌లో. మీరు మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారని గానీ, లేదా మీ పర్సనే మీరు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారని గానీ మీరు ఫీల్ అయ్యి ఉండొచ్చు. లేదా మీ పర్సన్ మీరు తనని కంట్రోల్ చేస్తున్నారని ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఖచ్చితంగా కంట్రోలింగ్ ఇష్యూస్ ఒకానొక టైంలో ఈ రిలేషన్‌షిప్ టాక్సిక్ అనే ఫీలింగ్ ఇద్దరికీ వచ్చి ఉండొచ్చు. లేదా ఒక పర్సన్‌కి వచ్చి ఉండొచ్చు. అండ్ ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది మీ రిలేషన్‌షిప్‌లో రీసెంట్ పాస్ట్‌లో డెత్ కార్డ్. సో, ఇద్దరు కూడా డీప్‌గా థింక్ చేయడం. ఏం జరుగుతుంది మా రిలేషన్‌షిప్‌లో? ఎందుకు మేమిద్దరం ఇలాగా సఫర్ అవుతున్నాం? ఎందుకు మా ఇద్దరి మధ్యన డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి? అంటే మీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడం కూడా జరిగింది. బట్ ఆ కమ్యూనికేషన్ అనేది చాలా హార్ష్ అండ్ చాలా ట్రాన్స్ఫర్మేటివ్ కూడా. బికాజ్ ఒకరు ఇంకొకరిని హర్ట్ చేయడం, నువ్వు ఇది తప్పు చేసావు అంటే, లేదు నీదే తప్పు అనడం. ఆ రకమైన కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది రీసెంట్ పాస్ట్‌లో. అండ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా. ఇద్దరి ఆలోచనలో గానీ, ఇద్దరి బిహేవియర్‌లో గానీ రీసెంట్ పాస్ట్‌లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరిగింది. అండ్ ఇద్దరు కూడా మళ్ళీ న్యూ బిగినింగ్ గురించి కూడా ఆలోచించడం అయితే జరిగింది. బికాజ్ డర్త్ అంటే న్యూ బిగినింగ్. సో, మళ్ళీ మా రిలేషన్‌షిప్‌కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలా లేదా అనే ఒక థాట్ కూడా మీ ఇద్దరికీ వచ్చింది రీసెంట్ పాస్ట్‌లో. బట్ కంట్రోలింగ్ అన్నది లేదా ఒకరిని ఇంకొకరు కంట్రోల్ చేయడం అనేది మీ రిలేషన్‌షిప్‌లో రెడ్ ఫ్లాగ్. అది గనక ఉంటే గనక మీరు దాన్ని మార్చుకోండి. లేదంటే ఫ్యూచర్‌లో మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. ఒకే సైకిల్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే దాన్ని ప్యాటర్న్ అంటారు. ఆ ప్యాటర్న్ మీరు బ్రేక్ చేయలేరు. ప్రెజెంట్ 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. సో, ప్రెజెంట్ వచ్చేసి 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీరిద్దరూ రైట్ నౌ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కసారి ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. అంటే ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క ఈ రిలేషన్‌షిప్. మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయినా సరే, మీ మ్యారేజ్‌లో ఉన్న ఇష్యూస్ వల్ల మీరు ఫ్యామిలీ లైఫ్‌లో కూడా లైక్ మీ పేరెంట్స్‌ని గానీ, ఇక్కడ ఫ్యామిలీని గానీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇష్టం ఉంది ఇద్దరికీ. బట్ రైట్ నౌ ఉన్న సర్కమ్‌స్టాన్సెస్‌ని బట్టి మీరిద్దరూ రిలేషన్‌షిప్‌ని అండ్ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉంది. ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో మీ పేరెంట్స్‌ని గానీ, ఇక్కడ మీ పిల్లల్ని గానీ ఇలా మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. బట్ ఇద్దరు కూడా గివ్ అప్ ఇవ్వకూడదనే ఒక థాట్ అయితే ఉంది. బికాజ్ 4 ఆఫ్ వాండ్స్ అంటే రీయూనియన్, రీకన్సిలియేషన్ ఎనర్జీ. ఏదేమైనా సరే ముందుకు వెళ్ళాలి. సో, అది ఎలా వెళ్ళాలి? ఏంటి? సో, ఇద్దరైతే గివ్ అప్ ఇవ్వాలని అయితే ప్రస్తుతానికి అనుకోవడం లేదు. ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు గానీ, మీ పర్సన్ గానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. ఫైర్ సైన్. ధనుసు రాశి గానీ, మేషరాశి గానీ, సింహరాశి గానీ ఆర్ పైసీస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు. వాటర్ సైన్. సో, ప్రస్తుతం మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు? అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అండర్ ద డెక్ స్టార్. ఖచ్చితంగా హీలింగ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయి ఉండొచ్చు. ఎయిర్ సైన్.
చూద్దాం. ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూద్దాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ సోర్స్ అండ్ 4 ఆఫ్ కప్స్. ఓకే. సో మీరైతే చాలా ఓవర్ థింకింగ్ జోన్లో ఉన్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారో. ఫస్ట్ మీరు ఈ ఓవర్ థింకింగ్ అనే దాని నుంచి బయటికి రావాలి. లేకపోతే మీరు మెంటల్గా చాలా ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే న్యూ బిగినింగ్, న్యూ ఎనర్జీ. సో మీకైతే న్యూ బిగినింగ్ గురించి ఆలోచన ఉంది. బట్ అది న్యూ బిగినింగ్ అవుతుందా లేదా, మళ్ళీ మేమిద్దరు ఇదివరకట్లా కలిసి ఉంటామా లేదా అనేక థాట్స్ అయితే మీకు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మీరు ఎలోన్గా ఉన్నప్పుడు కానీ నైట్ టైమ్స్ కానీ ఎక్కువగా ఆలోచించడం, నిద్రపోకపోవడం, దానివల్ల డే అంతా కూడా చాలా చికాకుగా ఉండడం, ఒంటరిగా ఉండడం, అలాంటి ఫీలింగ్స్ అయితే మీకు ఉన్నాయి. అండ్ మీకు అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు వేరే వాళ్ళు కూడా ప్రపోజ్ చేయడం కానీ, లేదా నేను ఉన్నానని చెప్పినా మీరు వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు డే అండ్ నైట్. మీ పర్సనే మీకు కావాలనే మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యారు. ఓకే. అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి 5 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్. సో మీ పర్సన్ ఖచ్చితంగా ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో, ఎక్కువగా పాస్ట్ సిచ్యువేషన్స్ని తలుచుకుంటూ బాధపడుతున్నారు. ఇలా జరగకుండా ఉండాల్సింది, మేమిద్దరం అనవసరంగా మెంటల్గా సఫర్ అయ్యాము, ఎమోషనల్గా సఫర్ అయ్యాము అని ఇంకా కొంచెం స్టాక్ ఎనర్జీలోనే ఉన్నారు. అందుకే మీరు ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ ఉంది, ఒక క్లారిటీ లేదు. ఇద్దరు కూడా ఒక రకమైన స్టాక్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీ పర్సన్ చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు. బికాజ్ నైట్ ఆఫ్ పెంటికల్స్, తను ఏదన్నా ఇనిషియేటివ్ తీసుకోవాలన్నా కొంచెం టైం పడుతుంది మీ పర్సన్ సైడ్ నుంచి. బికాజ్ ఒక స్టాక్ ఎనర్జీ, పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచించడం, స్టక్ ఎనర్జీలో ఉండడం వల్ల. బట్ ఇద్దరు కూడా అండర్ ద డెక్ ద స్టార్ కార్డ్ ఒక రకమైన పాజిటివ్ థింకింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు ఎట్ సైన్. సో ఇంటెన్షన్స్ చూద్దాం. మీ ఇంటెన్షన్స్ ఏంటి? అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి? అండర్ ద డెక్ 3 ఆఫ్ కప్స్. సో మీ ఇంటెన్షన్స్ వచ్చేసి 9 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ కప్స్ అండ్ హై ప్రీస్టెస్. మీ పర్సన్ 7 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ సోర్స్. ఓకే. సో మీరైతే రైట్ నౌ గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఫీలింగ్స్ని కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకోవడం లేదు. బట్ మీకు రీకన్సిలియేషన్ అట్ ద సేమ్ టైం మీ పర్సన్తో ఓపెన్ అప్ అయి మాట్లాడాలని ఉంది. ఓకే. బట్ మీ పర్సన్ కూడా మీతో రైట్ నో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల మీరు గార్డెడ్ అప్ ఎనర్జీలో అయితే ఉన్నారు. అండ్ హై ప్రీస్టెస్ అంటే లైక్ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం. సో మీరైతే రైట్ నో గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఏమైనా ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారని. సో అందుకే నేనే ఎందుకు ముందు ఇనిషియేట్ తీసుకోవాలని కూడా మీరు ఆలోచిస్తున్నారు. అండ్ మీ పర్సన్ 7 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ సోర్స్. సో మీ పర్సన్ ఇంకా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు, బట్ మిస్ అవుతున్నారు. అండ్ 7 ఆఫ్ సోర్స్ అంటే ట్రస్ట్ ఇష్యూస్. సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీరు తనని నమ్మట్లేదు, తన మీద మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉంది. ఓకే. సో అందుకే మీ పర్సన్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఏంటి. అండ్ 5 ఆఫ్ పెంటికల్స్, బట్ మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది. రైట్ నా మీరు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, బట్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్. సో ఫర్దర్గా అసలు మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, తర్వాత మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది, లైక్ ఫ్యామిలీ. మేబీ మీరు మీ ఫ్యామిలీతో మాట్లాడడం, లేదా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం కొంతమందికి వర్తిస్తుంది, ఇది అందరికీ కాదు. అసలు మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. 2 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ సోర్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ ద ఫూల్. సో మీ పర్సన్ సాలిడ్ యాక్షన్ అయితే లేదు మీ పర్సన్ సైడ్ నుంచి, బికాస్ తను ఇంకా జగల్ అవుతున్నారు. సేమ్ ఎనర్జీ వస్తుంది, సో ఎక్కడ చేంజెస్ అయితే లేవు. అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే వెరీ వెరీ లాజికల్ థింకింగ్. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే ప్యాషన్, అట్రాక్షన్ ఉన్నాయి, బట్ నో సాలిడ్ యాక్షన్ ఇక్కడ. అంటే పర్టికులర్గా యాక్షన్ తీసుకునే కార్డ్ అయితే ఇక్కడ నాకు కనిపించడం లేదు. అండ్ ద ఫూల్, బట్ న్యూ బిగినింగ్, న్యూ ఎనర్జీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఒకసారి 2 ఆఫ్ పెంటికల్స్ని క్లారిఫై చేయండి.
ద వరల్డ్. సో సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. మీ పర్సన్ ఆలోచిస్తున్నారు, కావాలనుకుంటున్నారు, బట్ యాక్షన్ తీసుకోవట్లేదు. సో సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. సో మీరేం చేయాలనుకుంటున్నారు? మీరు మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా చూద్దాం. 6 ఆఫ్ పెంటికల్స్, ద హాఫ్ అండ్ 4 ఆఫ్ సోర్స్ అండ్ 3 ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ టారస్ అయి ఉండొచ్చు, ఎట్ సైన్. సో మీరు కూడా అంతే స్ట్రబన్గా ఉన్నారు. మీరేం ఆలోచిస్తున్నారంటే రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు, నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, తను ఏం యాక్షన్ తీసుకోకపోతే నేను ఎందుకు యాక్షన్ తీసుకోవాలి. సో మీరు కూడా ఈ సిచ్యువేషన్ నుంచి కానీ దీని నుంచి కానీ మీరు కూడా లైక్ ఎప్పుడు చేస్తారో నేను అప్పుడే మాట్లాడతాను. బికాస్ 4 ఆఫ్ సోర్స్ అంటే మీరు కూడా కమ్యూనికేట్ చేయను. తను ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడే మాట్లాడతారు, నేను అప్పుడే మాట్లాడతాను. సో ఇద్దరు సైడ్ నుంచి యాక్షన్ లేదు, టు బీ హానెస్ట్. మీ పర్సన్ తీసుకోవాలనుకుని తీసుకోవట్లేదు, మీరేమో తను తీసుకోవట్లేదని మీరు తీసుకోవట్లేదు. బికాజ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనే అన్నీ చేస్తున్నాను, నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను, నేనే రిలేషన్షిప్కి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను, తన సైడ్ నుంచి ఎటువంటి ఎఫర్ట్స్ లేవు. సో మీరు ఇలా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ కన్ఫ్యూజింగ్గా ఉన్నారు, తన క్లారిటీ లేదు, తన క్లారిటీ కావాలి కాబట్టి తను రైట్ నా యాక్షన్ తీసుకోవట్లేదు. సో దానివల్ల రైట్ నో రెండు వైపుల నుంచి యాక్షన్ లేదు, చాలా స్టాక్ ఎనర్జీలో ఉంది. సో దీన్ని బట్టి అసలు అవుట్కమ్ ఎలా ఉంటుంది, మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటనొచ్చు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ వాండ్స్ అండ్ 9 ఆఫ్ సోర్స్. బట్ అవుట్కమ్ అయితే పాజిటివ్ ఉంది. మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరో ఒకరు యాక్షన్ తీసుకుంటారు, బట్ ఇమీడియట్గా కాదు, కొంచెం టైం అయితే పడుతుంది. ఒకరు లేదా ప్యారలల్గా ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది, దెన్ స్టెబిలిటీ అనేది వస్తుంది. సో ఒకసారి క్లారిఫై చేద్దాం. జస్టిస్, 2 ఆఫ్ వాండ్స్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్. సో ఖచ్చితంగా బ్యాలెన్స్ అయితే వస్తుంది. ఇద్దరు రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకుంటారు ఫ్యూచర్లో, ఇద్దరు డీప్ థింకింగ్లో ఉంటారు, ఇద్దరు ఒక మాట మీదకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో నాకైతే వాట్ ఎవర్ ఏదైతే మీరు రిలేషన్షిప్లో జరుగుతుందో అది మంచిగా జరుగుతుంది. మేబీ రైట్నో మీరు ఇప్పుడు సఫర్ అవుతున్నారు, బట్ ఉండగా మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు ఒకే మాట మీద ఉండే అవకాశం కనిపిస్తుంది. మేబీ రైట్నో ఎవ్రీథింగ్ స్టక్ అని అనిపించవచ్చు మీకు, బట్ ఫ్యూచర్ ఎనర్జీ అయితే చాలా బాగుంది. ఎస్, ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మళ్ళీ టవర్ మూమెంట్ రాకుండా చూసుకోండి. సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఉండొచ్చు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఉండొచ్చు, ఎయిర్ సైన్. 4 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ 5 ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్. సో ఎవరైనా సరే ఇక్కడ ఓపెన్ అప్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు మీ పర్సన్లో మీకు ఏమైనా నచ్చట్లేదు అంటే మీరు ఓపెన్ అప్ అవి చెప్పడానికి ట్రై చేయండి, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఎవరికైనా హెల్ప్ కావాలంటే తీసుకోండి, బట్ ఎక్కువగా థర్డ్ పార్టీని అయితే మీ రిలేషన్షిప్లోకి ఇన్వాల్వ్ చేయొద్దు. ఏదైనా ఇష్యూస్ వచ్చినా మీరే సార్ట్అవుట్ చేసుకోండి. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఖచ్చితంగా చేంజెస్ అనేవి వస్తాయి, అవి పాజిటివ్ చేంజెస్, అవి మీ రిలేషన్షిప్కి అయితే చాలా హెల్ప్ అవుతాయి. అండ్ 5 ఆఫ్ సోర్స్, ఎక్కువగా పాస్ట్ గురించి ఆలోచించొద్దు. మీరు పాస్ట్ గురించి ఆలోచిస్తే మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసే అవకాశం ఉంది. సో లెట్ గో ఆఫ్ యువర్ పాస్ట్ కంప్లీట్లీ. మీకు ఏది కావాలో దాని గురించి మాత్రమే ఆలోచించండి, అప్పుడు దాన్నే మీరు మేనిఫెస్ట్ చేస్తారు. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.